నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. దేశ సేవ కంటే దేవతార్చన లేదని సొంతవారంటూ ఎవరూ లేని అనాథులకు సాయపడడం కూడా దేశ సేవే అని నమ్ముతూ దేవుని సేవలోనూ దీనుల సేవలోనూ తద్వారా దేశ సేవలో తరింపజేస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఈ సేవాశ్రమంలో సమాజ ఆదరణకు నోచుకొని వందల మంది అనాథులు సేద తీరుతుండగా తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో సేవామూర్తులు వారికి తోచిన సాయం చేస్తూ ఈ పుణ్య ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహంతో లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నారు. అలా అభాగ్యుల సేవలో తరించేందుకు విచ్చేశారు యుగంధర్, వినుతశ్రీ అనే సేవామూర్తులు. చౌటుప్పల్, తంగెడిపల్లి నివాసితులైన యుగంధర్, వినుతశ్రీ దంపతులు వారి కుమార్తె చిరంజీవి భువి సహస్ర జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఆదిదేవుని సేవలో, అభాగ్యుల సేవలో తరించారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామి చెంత వారి పేర్లపై కుటుంబ సభ్యులైన హనుమంతరావు, లక్ష్మీగార్ల పేర్లపై గోత్రనామమైన కౌండిన్య గోత్రంపై అర్చనలు చేయించుకుని పరమేశ్వరుడి పరిపూర్ణ దీవెనలు పొందారు. వారే స్వయంగా శ్రీ సోమనాథేశ్వరుడికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా శాశ్వత వసతి భవనంలో జీవిస్తున్న అనాథులను చూసి వారితో మాట్లాడారు. చిరంజీవి భువి సహస్ర పుట్టినరోజు సందర్భంగా అనాథుల కోసం వారికి తోచిన సాయం అందించగా ఈ అభాగ్యులు ఆ చిన్నారికి శుభాకాంక్షలు తెలిపి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నెలకొల్పిన నాటి నుంచి భిక్షకుల, రోడ్లపై తిరిగే అనాథుల సంఖ్య చాలా వరకు తగ్గిందని అన్నారు. నా పేరు యుగంధర్, మా మేడం వినుతశ్రీ. మాది వచ్చేసి తంగడపల్లి, ఇక్కడే లోకల్. సో ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా ఇక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమానికి రావడం జరిగింది. సో ఇక్కడ ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం గురించి చెప్పాలంటే, నేను ఇక్కడ లోకలే కాబట్టి కొన్ని ఏళ్ళుగా ఇంతకుముందు చూసేవాడిని. బయట ఎక్కడ చూసినా కూడా మతి స్థిమితం లేని వాళ్ళు కానివ్వండి, అడుక్కు తినేవాళ్ళు కానివ్వండి, ఇలా వేరే వాళ్ళు చాలామంది కనపడేది. ఎప్పుడైతే ఈ ఆశ్రమం స్థాపించడం జరిగిందో అక్కడి నుంచి అసలు చౌటుప్పల్లో ఎక్కడ కూడా అలాంటి వాళ్ళు కనబడలేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఎక్కడ కనబడలేదు. సో వాళ్ళందరినీ కూడా మంచిగా ఆరోగ్యవంతంగా ఒక 5 అంతస్తుల బిల్డింగ్లో ఇక్కడ వీళ్ళని ఈరోజు నేను చూడడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ ఈరోజు బర్త్డే సందర్భంగా నేను ఈరోజు కొంచెం డొనేట్ చేయడానికి వచ్చాను అనమాట యాక్చువల్గా. సో ఇది ఎంతోమందికి తెలియాల్సిన విషయం కూడా ఇదనమాట. సో దానివల్లనే మీకు ఈరోజు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ పైన చూసినట్టయితే వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి భోజనం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మంచి ఏసీ రూమ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు వినుతశ్రీ, మాస్టర్ యుగేందర్ సార్. సో మేము ఎవ్రీ మంత్ వచ్చి ఇక్కడ మా సార్ వచ్చి అమౌంట్ డొనేట్ చేస్తూ ఉండేవారు. ఈరోజు మా పాప బర్త్డే, సో ఆ అకేషన్ మీదుగా మేము కొంచెం మనీ డొనేట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే నేను బేసిక్గా అనుకున్న ఆశ్రమం అంటే ఏదో ఒకలాగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే చాలా నీట్గా, అకామిడేషన్ కూడా అంతా చాలా బాగుంది. అక్కడ వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అనాథలందరూ హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అన్నీ అందినట్టే కదా. సో నా వంతుని వచ్చి హెల్ప్ చేశాను. సో మీరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇతరులకు సేవ చేయాలనే మీలాంటి మానవ దేవుళ్ళు సహకారంతో నేడు వందలాది మంది అనాథుల పాలిట ఆపద్బాంధవ నిలయమైంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మీ ఇంట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకుని వారికి అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి.